ఇక ఏపీలోని గుంటూరులో కూడా భారీ వర్షం కురిసింది. 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కుంభవృష్టి వర్షం నమోదైంది. నగరంలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపించాయి. డ్రైనేజీ కాలువలు పొంగి రోడ్లపైకి చేరాయి. నగరంలోని కంకర్గుంట గేటు వద్ద భారీగా వరద నీరు చేరింది. గుంటూరు వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. నగరంలో ఈరోజు సాయంత్రం సమయంలో కురిసినటువంటి వర్షం అతిపెద్ద భారీ వర్షంగా నమోదైందనే విధంగా చెప్పొచ్చు. 25 నిమిషాల్లో 50 సెంటీమీటర్ల వర్షం నమోదవ్వడం జరిగింది. క్లౌడ్ బరస్ట్తో నేపథ్యంలోనే ఈ భారీ వర్షం నమోదైనట్లు కూడా జీఎంసీ అధికారులు అధికారికంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నగరంలో అనేక ప్రాంతాల్లో కూడా రోడ్లన్నీ కూడా జలమైనాయి. ప్రస్తుతం కంగడకుంట గేట్ దగ్గర ఎప్పుడూ లాగా సిచ్యువేషన్ ఇంకా ఇక్కడ వాటర్ అనేది మనిషి కంటే కూడా చాలా లోతుగా నీళ్ళు అనేది రావడం జరిగిందనే విధంగా చెప్పొచ్చు. మొత్తం ఇటు కంగరకుంట గేటు నుంచి వెళ్ళేటటువంటి వాహనాలన్నీ కూడా ఆపేసి ఓన్లీ బ్రిడ్జి పై నుంచి మాత్రమే అనుమతిస్తున్నారు. ఒకసారి మనం వాటర్ని పరిశీలిస్తే ఎంత పెద్ద వర్షం పడింది అనేది కూడా మనం అంచనా వేసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఎప్పుడూ కూడా మోకాలు లోతు లేకపోతే నడుము లోతు నీళ్లు మాత్రమే నిలిచేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఒక్కసారిగా భారీ వర్షం నమోదవడంతో కూడా మనిషి కంటే కూడా హైట్గా ఈ నీళ్లు ఇక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ నీటినంతా కూడా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అయితే మాత్రం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆ మోటార్స్ ఏవైతే ఉన్నాయో ఆ మోటార్స్ ద్వారా వీటన్నిటిని కూడా బయటికి పంపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం 2 మోటార్ల ద్వారా ఆపరేట్ చేసి వీటన్నిటిని కూడా బయటికి పంపిస్తున్నారు. అయితే ఈ పక్కన ఉన్నటువంటి అరండలపేట నుంచి వచ్చేటటువంటి బ్రాడీపేట 4/18లో వాటర్ కూడా ఇళ్లల్లోకి వెళ్ళడం, అపార్ట్మెంట్లలో కూడా పెద్ద ఎత్తున కూడా నీరు చేరుకోవడం జరిగింది. ఆ నీరంతా కూడా ఇటు కంకరకుంట గేటు వైపుకి రావడంతో ఈ కంకరకుంట గేట్ అంతా కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం నగరంలో అనేక ప్రాంతాల్లో కూడా భారీ వర్షం నమోదవడంతో కొన్ని ప్రాంతాల్లో చెట్లు పడిపోయినాయి. అవి కార్ల మీద పడటంతో కూడా కార్లు కూడా డ్యామేజ్ అయినాయి. కంపల్సరీగా వర్షం మరోసారి ఉండేటటువంటి అవకాశం ఉందనే విధంగా కూడా జీఎంసీ అధికారులు చెప్తున్నారు. అందుకే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, రోడ్లపైకి రావద్దు అనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ క్లౌడ్ బరస్ట్ హైదరాబాద్లో కూడా కొనసాగుతుంది. తర్వాత మళ్ళీ గుంటూరులో కూడా మళ్ళీ కొనసాగేటటువంటి అవకాశం ఉన్నట్లు నేపథ్యంలో ప్రస్తుతం అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉన్నట్లు కూడా జీఎంసీ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ప్రజలంతా కూడా బయటికి రావద్దు, అత్యవసరమైతేనే బయటికి రండి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అంటే ఈ కంకడకుంట గేటు కానీ, 3 వంతెనలు కానీ, అదేవిధంగా చుట్టుకుంట ప్రాంతంలో ఉన్నటువంటి వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత సేఫ్ ప్లేస్కి వెళ్ళాలనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.